సో గైస్ ఈ రోజు ఏంటంటే చిల్ బర్త్డే. చిల్ అనే పర్సన్ ముందుకు వచ్చిందంటే కొంచెం ఆటోమేటిక్ గా పర్సన్స్ అన్నట్టు ఇంకా జరిగిపోతారు అనే ఉద్దేశంతో ఉంటారు అన్నమాట మొత్తం టీం అంతా. సో ఇప్పుడు గొడవ అయితే వచ్చిండా? ఏం చేసిండు? వచ్చి ఆలోచన వచ్చినా చంపేస్తారంట. అంత హెవీగా ఉన్నది మనం కలిసి. తాగుడికి ఇంత బానిస అవుతుంది అంటే నాకు బాధ అనిపిస్తుంది. నాకు అలా అట్లా చూడబుద్ధి అయితే సరిగా బర్త్డే కాబట్టి ఇక తాగమని ఏడిపోతుందా? ఫోన్ గురించి చెప్పొద్దు. ఎంట్రీ కొట్టాలి కదా, ఎంట్రీ కొట్టాలి. చెప్పనా బర్త్డే అంటే ఎట్లుండాలి? లాస్ట్ టైం నిజం చెప్తున్నా, ఈయన నెతుక్కోనికి ఏడికేడో కొంపలు తిరిగినాం. 3 రోజులు దొరికిండు. లాస్ట్ దొరికి కేక్ వాళ్ళు ఓపెన్ చేస్తుంటే ఒక్కొక్క ఆనిముత్యం బయటకు లెవెల్ అది. చెప్పు నీ మాటల్లా ఎట్లా ఎస్ఆర్ టీమ్ కి వచ్చి ఇన్ని డేస్ అవుతుంది, బర్త్డే సెలబ్రేషన్స్ అన్ని మంచిగా జరుగుతుంది. నా బర్త్డే ఎప్పుడైనా ఫామ్ హౌస్ ఏదామంటే మన వాళ్ళ చీట్కే పూకలు ఉంటాయి. గొడవలు అయితే ఉత్తిగా ఈయనే తట్టుకోలేము, ఆయన తట్టుకుంటాం ఫామ్ హౌస్ లో పోయి. మళ్ళా అరే బేటే చెట్టుకుంటా దాకు రేపు పొద్దున కోకు చిల్ రావాలి మరి కేకు. అన్న వెయ్యే స్థానంలో ఉన్నప్పుడు ఒక్కసారి ఇట్లా అన్న చెయ్యి తాకి చాలా షేర్ ఖాన్ 1000 మందిని పంపిస్తావా అంటాడు. అప్పుడు నువ్వు చేయి దాకో, అదే తాగుతాడు. ఒక్కొక్క దాని కాదురా మొత్తం అందరి లెక్క ఎక్కువ ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మను. సో చెప్పు చిల్, నార్మల్ గా టీమ్ లెక్క ఒకసారి వెళ్ళిపోయినావు, మళ్ళీ వచ్చినావు, గొడవలైనాయి, మళ్ళీ ఎందుకు రావాలనిపించింది? అందరినీ కొట్టింటాడేమో అని నన్ను కొట్టాడు. మా ఇద్దరు అందరూ తెలుసు కదా. ఇంకా నువ్వు ఎట్లా సొంత అన్నానో ఆయనకి ఒక సొంత తమ్ములాగా నేను అంతే. వెళ్ళగా హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివకృష్ణ అఫీషియల్. సో గైస్ ఈ రోజు ఏంటంటే చిల్ బర్త్డే. బర్త్డే మాకు మోసపేట్ చిల్ బేటా, మోసంపేట మంచిపేట కదా, మోసపేట్. ఎందుకు అందరినీ మోసం చేసి మోసపేట పెట్టరు దాన్ని? ఫుట్ నా కూడా అప్పుడే అప్పుడు కాదు ఏందోడు యాక్చువల్లీ అయితే మా చిల్బేట చిల్లందరి బర్త్డే అనమాట. సో అందుకని ప్రేమతోనే అన్న ప్రేమగా ఒక కేక్ తెచ్చిండు. ప్రేమతో కేక్ తెచ్చిన. సో ఎందుకో తెలుసా, టీమ్ లో ఎందుకంటే టీమ్ లో ఇప్పటి వరకు ఎవరికి కేక్ అనేది తీసుకొని రాలే, ఇప్పటి వరకు ఎవరు కూడా కేక్ కట్ చేపియలేదు. ఎందుకంటే అందరికి టీమ్ లో ప్రెసెంట్ గా మాట్లాడి అన్నని సతాయిస్తారు. సో గైస్ టీమ్ లో ఏంటంటే ఎవరికి ఏం ప్రాబ్లం వచ్చినా, ఎంత టీమ్ లీడర్స్ కి చెప్పుకున్నా కూడా చిల్ అనే పర్సన్ ముందుకు వచ్చిందంటే కొంచెం ఆటోమేటిక్ గా పర్సన్స్ అన్నట్టు ఇంకా జరిగిపోతారు అనే ఉద్దేశంతో ఉంటారు అన్నమాట మొత్తం టీం అంతా. సో చూసిరమ్మంటే కాల్ చూస్తాడు. అది అందరం మన అన్నకంటారు ఉంటారు. ఉంటారా పక్కన? వచ్చిందా ఎప్పుడైనా వచ్చిందా మీ దగ్గర? ఎప్పుడైనా గొడవ అయితే వచ్చిండా? ఏం చేసిండు? వచ్చి ఆలోచన వచ్చినా చంపేస్తారంట. అంత హెవీగా ఉన్నది మనం కలిసి.
చెప్పజిత్ నాదేమున్నదన్న మనం చిల్ బర్త్డే ఆల్రెడీ నాకు తెలుసు అజిత్ అన్నకు ఆల్రెడీ బాటిల్ ఇచ్చిందేమో ఇంకా బర్త్డే స్టార్ట్ కాలేదు, టైం 12 కూడా కాలేదు ఆల్మోస్ట్. ఇంకా ఎందుకని అప్పుడే వీడియో కొడుతుంది. అప్పుడే వీడియో కొడుతున్నాం, ఎందుకంటే ఏం చేస్తాం దొరకడు. దొరకడు. రేపు పొద్దున ఎవరి మట్టి ఇక్కడ పోతే ఆల్రెడీ ఇప్పుడే కాల్స్ వస్తున్నాయి ఎక్కడెక్కడ పోవడానికి, మరి ఇప్పుడు ఎక్కడ దొరుకుతారు మనకి ఇంకా. అందుకని అందుకని చెప్పి ఇప్పుడు ఇట్లా సెలబ్రేషన్స్ అనమాట, ఏదో చిన్న సెలబ్రేషన్స్. సో ఇప్పుడైతే పిలుద్దాం చిల్ని అయితే. ఆ రూమ్ లో తాగుతారు అందరిని ఇరికిచ్చే పని. ఎందుకంటే ఇక్కడ పెట్టిరా కెమెరా. ఆల్రెడీ ఫుల్ మా అన్న అయితే మొత్తం తాగుతూనే ఉన్నాడు అప్పటికెళ్ళి. ఎవరు అన్న? చిల్లన్న చిల్లన్న మొత్తం అందరూ తాగడమే కాదు, అందరికి కూడా ఏదో తాగుడికి ఇంత బానిస అవుతుంది అంటే నాకు బాధ అనిపిస్తుంది. నాకు అలా అట్లా చూడబుద్ధి అయితే సరిగా బర్త్డే కాబట్టి ఇక తాగమని. ఏడిపోతుందా? ఫోన్ గురించి చెప్పొద్దు. చూపిరా వాళ్ళకి కూడా, అది కూడా నేర్చుకుంటారు. ఎంట్రీ కొట్టు 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 అప్పటికెళ్ళి ఆడికెళ్ళే వస్తున్నావు కదా. ఎంట్రీ కొట్టాలి కదా. ఎంట్రీ కొట్టారు. సో చిల్ హ్యాపీ బర్త్డే అడ్వాన్స్ గానే. రేపు పొద్దుగాల ఇంకా ఫుల్ గ్రాండ్ గా చేద్దాం మొత్తం బర్త్డే మొత్తం. ఎవరైనా బర్త్డే చేస్తారని అందరు అడ్వాన్స్ లోనే కొడుతున్నారు. ఏం చేస్తాం రేపు పొద్దున మళ్ళీ దొరకకపోద్దు. హాఫ్ అన్ అవర్ ఇప్పుడే పొద్దున 10-15 అప్పుడు కావాలి. ఇప్పుడే దొరకడు, ఇక రేపు పొద్దున ఏం దొరుకుతుంది ఇంకా. నేను బయటతో ఎవరితో చెప్పుకుంటలేమంట. ఎందుకట్లా టైం ఇచ్చేసిన ఎస్ఆర్ టీమ్ కి చెప్పేసి లాస్ట్ ఫ్యామిలీ మెంబర్స్, ఓన్లీ ఫ్యామిలీ ఈ రోజు పొద్దుగా స్టార్ట్ మళ్ళా 2 రోజుల దాకా ఫుల్ ఆన్లైన్ ఉంటది. చెప్పనా బర్త్డే అంటే ఎట్లుండాలి. లాస్ట్ టైం నిజం చెప్తున్నా, ఈయన నెతుక్కోనికి ఏడికేడో కొంపలు తిరిగినాం. 3 రోజులు దొరికిండు. లాస్ట్ దొరికి కేక్ కట్ వాళ్ళు ఓపెన్ చేస్తుంటే ఒక్కొక్క ఆనిముత్యం బయటకు లెవెల్ అది. సో ఈసారి అలాంటివి కాకుండా ఓన్లీ ఫ్యామిలీతో చేసుకుందామని మనతో ఉన్నాడు అనమాట. ఫ్యామిలీతో చేసుకుందామని మంచి ఆలోచన. చేసుకో, ఫ్యామిలీతోనే చేసుకో. ప్రతిసారి కూడా ఇట్లానే చేసుకుంటా సెలబ్రేషన్స్, మంచిగా ఉంటది. ఏం వెలిగించేది మాట్లాడా ఏమి ఎప్పుడెప్పుడు ఆలన్నా ఏమై ఎందుకు ఇప్పించిన బ్రాండ్ లో ఏం కాకముందుకే బ్రాండ్లు ఇప్పిస్తే చూస్తుండే ఇందరికెళ్ళి వారం నుండే తాకుతున్నాం. రోజుకి 50 బీర్లు అన్నా. వైన్సన్ బిల్ కాడ మా ముద్ద 80,000 90,000 అయింది. 150 బీర్లు ఎవరైనా తీసుకుంటారు చరిత్రలో కూడా లేదు. ఎప్పుడు 3 days లో చూసిన 3 days నుంచి బర్త్డే స్టార్ట్ అవుతుంది. చేస్తానే కేక్ కటింగ్ ఒకటి ఈ రోజు ఒకటే. కానీ నాకేమనిపిస్తుంది అంటే ఇక చిల్లాన్ని 2 రోజులు ఏం కాదా నాగా నేను తాగుతా ఏమనుకోకదా అంటే సరే అన్న తాగు ఏమున్నా సరే నేను చూసుకుంటారా. మళ్ళా వెనకకెళ్ళి సపోర్టిస్ అంటున్నావా? చిల్కాలమా వెతుకున్నా ఆలోచించుకున్నాను మైండ్ లో ఆలోచించుకున్నా ఏం చెప్పాలన్నా. ఇప్పుడు ఏం మాట్లాడితే బీజం వస్తుంది. ఏది మాట్లాడితే సో వాడి మళ్ళీ ఇప్పుడు వానికి ఇప్పుడు తగులుగుతా ఉంటుంది మైండ్ లో. ఈ వీడియో నేను కాదు కదా ఎడిటింగ్ చేసేది. బీజం మిస్ అయిపోయింది. శివన్ నాకు బీడు నన్ను అప్పుడు వీరుడు. చెప్పు ఇంకా రోజుకు 100 చెప్పు చెల్లి మాటల్లా. ఎట్లా ఎస్ఆర్ టీమ్ కి వచ్చి ఇన్ని డేస్ అవుతుంది, బర్త్డే సెలబ్రేషన్స్ అన్ని మంచిగా జరుగుతుంది. నా బర్త్డే ఎప్పుడేం ఫామ్ హౌస్ ఏదామంటే మన వాళ్ళ చీట్కే పూకలు ఉంటాయి. గొడవలు అయితే ఒత్తిగా వీళ్ళే తట్టుకోలేము. ఆయన కట్టుకుంటాం ఫామ్ హౌస్ లో మళ్ళా అందరూ హైదరాబాద్ ట్రాన్స్ఫర్స్ మొత్తం మన బర్త్డేలోనే ఉంటారు. దిగిపోతారు. హైదరాబాద్ గ్యాంగ్స్ మన బర్త్డేలో గ్యాంగ్ స్టార్లు గ్యాంగ్ మళ్ళీ ఫస్ట్ గా చెప్తే మంచి చెప్పు. మంచి బిడ్డ బిడ్డ క్రిమినల్స్ అంటారు చిల్లన్న వాడలే కనిపిస్తారు. డైలాగ్ కొడతారు. అరే బేటే చెట్టుకుంట దాకు రేపు పొద్దున కోకు చిల్ రావాలి మరి కేకు.
మనం చాలా మారిపోయినాం అన్న. చాలా మారిపోయిండు. అవును నిజమే. ఇంకా ఇప్పటిదాకా చూసిన ఎంత మారిపోయినావు నాకు అనిపించింది నా కళ్ళకి. 540 ఒకటోసారి దయచేసి 540 కాస్త 1000 కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. భైరవా చివరి దాకా నాకు తోడుంటావా అని ఇట్లా ఇస్తావా? అన్న 1000 స్థానంలో ఉన్నప్పుడు ఒక్కసారి ఇట్లా అన్న చెయ్యి తాకి చాలా షేర్ ఖాన్ 1000 మందిని పంపిస్తావా అంటాడు. అప్పుడు నువ్వు చేయి దాకో, అదే తాగుతాడు. ఒక్కొక్క దాని కాదురా మొత్తం అందరి ఉంది. సారీ లెక్క ఎక్కువైనా పర్లేదు. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మను. మామూలుగా లేదు అసలు. టాపిక్ వెళ్ళిపోతే మళ్ళీ అయిపోతాడు, ఇక్కడనే అయిపోతాడు. మళ్ళీ ముందే చాలా కేక్ కటింగ్స్ ఉన్నాయి. చెప్పాలా మళ్ళా ముందే చెప్పు నువ్వే చెప్పాలి మనోళ్ళ గురించి ఒక మాట. మనోళ్ళు ఎందుకు? సరే, ఆయన గురించి సరే, ఎవరి గురించి చెప్పకు, మామూలు గురించి చెప్పు. శివాన్న గురించి చెప్పాలా? చెప్పాలా శివాన్న గురించి? శివాన్న మనకి బ్యాంక్ బ్యాలెన్స్ సపోర్ట్ చేస్తాడు. నా 1000 రూపాయలు ఒకటే మాట చెప్పాలి, ఆల్ రౌండర్ అన్ని డబ్బు గిబ్బు ఈటింగ్ ఏది ఆల్ రౌండర్ జూనియర్ లెక్క అన్ని ఏం చేసాం కానీ అన్న దగ్గర కరెక్ట్ టైం కు ఉండాలి చూడు. మళ్ళీ మిస్ అయితే శివాన్న మనకి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మంచిగా సపోర్ట్ చేస్తాడు అన్నిట్లా మంచిగా. ఇంకా ఇంకా ఇంకేమైనా అడుగుతున్నావా? ఇంకా అడుగుతా, చాలా ఉన్నాయి. ఒక 2 అడుగు, దాంతో క్లోజ్ చేద్దాం. రెండే అడగాల? రెండే రెండు చాలు. చాలే, మళ్ళీ టైం ఎక్కువ లేదు. మళ్ళీ అందరూ సో చెప్పు చిల్. నార్మల్ గా టీమ్ లోకి ఒకసారి వెళ్ళిపోయినావు, మళ్ళీ వచ్చినావు, గొడవలు అయినాయి, మళ్ళీ ఎందుకు రావాలనిపించింది? మేము ఫ్రాడ్ కాదన్న అందరిలాగా. మేము ఫ్రాడ్ కాదు అందరిలాగా. మరి ఎందుకు వెళ్ళిపోవడం ఎందుకు మరి అట్లా? ట్రస్ట్ ఉంది కాబట్టి మళ్ళీ మామూలు ఎల్లిగా తీసుకుంది. అవును, అందరినీ తీసుకోవాలంటే అన్ని విధాలుగా ఆలోచిస్తారు కానీ మనం తీసుకోవాలంటే మొట్ట అట్లా వెనక ముందు ఏం లేదు. ఇంకా ముందర మా ఉండే అన్న మీ తమ్ముడు. ఎందుకంత బాండ్ ఎక్కువ మరి ఇద్దరికి అట్లా? ఏదన్నా నాకు కుదిరిందా అట్లా ఏమన్నా? పచ్చ బొట్టేసి వేసినా అన్న మీ ఉంది అట్లా అంటే ఆ పచ్చబొట్ట, నేను ఇంకే పచ్చబొట్టు అనుకుంటున్నా. లేదు మీ వాడు నేను దేని తినలేమన్నా. ఏం తినడం ఏమో. ఇంకా ఒకటే క్వశ్చన్ తోనే అయిపోతాం. చెప్పు, ఎందుకు బాండ్ అంత ఎందుకు? సరే పచ్చబొట్టు వేయించుకున్నావు సరే, అంటే నార్మల్ గా ఏమున్నా సరే మనం శ్రీయానాథ్ దగ్గర ఎక్కువ క్లోజ్ అన్నమాట. అందరు మన దగ్గర ఫేక్ ఉంటారేమో తెలియదు అని మా వాడు మాకేమున్నా సరే చెప్పుకుంటాడు, ఇది ఇట్లుండాలి అది అట్లా అన్నది. దాని ఉండి ఇంకా మనకు బాగుండు ఎక్కువ. అందరి మీద ఆడుస్తాడేమో అని నా మీద ఆడవాడు, అందరిని కొట్టింటాడేమో అని నన్ను కొట్టాడు. మా ఇద్దరు తెలుసు కదా. ఇంకా నువ్వు ఎట్లా సొంత అన్నానో ఆయనకి ఒక సొంత తమ్ముళ్ళలాగా నేను అంతే. మీ బాండింగ్ ఎప్పుడు ఇట్లానే ఉండాలి? అట్లానే ఉంటది, అట్లనే ఉండాలి. సరే కేక్ అయితే కట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. నేను అనిపిస్తుంది మెల్లగా ఇది ఓపెన్ పట్టు. వచ్చేసిన టైం అయిపోయింది. వస్తూనే ఉంటాయి. నువ్వు తెల్లం దాకా ఆగేది ఉండదు ఇక, కంటిన్యూ అదిగానే ఉండాలి. అది కేక్ అనుకున్నావా లేకపోతే ఇంకేమని అనుకున్నావా? మనిషిని కొంచెం కోసరం మంచిగా అది హ్యాపీ బర్త్డే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వేసుకున్నా పర్లేదు. సో గాయస్ థ్యాంక్ యూ సో మచ్ అన్న సెలబ్రేషన్ చేసినందుకు. మనకి శ్రీయాన్ ఎంతనో శ్రీయాన్నకి వాళ్ళన్న అంత. మనకు మంచి మంచి దాంట్లో సపోర్ట్ చేస్తారు, ఇంట్రెస్ట్ తీసుకోకుండా పైసలు తీసుకుంటా అయితే తీసుకోవట్లే ఇప్పుడు. అందరు ఫేక్ ఉంటారు చాలా మంది ఇక్కడ. ఇంకో ఒకటే చెప్తున్నా, ఎవరు ఏమున్నా సరే లౌడా ఎవరితో ఏం కాదు టీమ్ లో కూడా. మా
అన్న వాళ్ళు ఉంటారు జర అజిత్ మామ. నాకు ఇంకా ఇష్టమైన వాడు ఎవడంటే సాయి బొమ్మాడిది, అజిత్ మామ. మా దగ్గర ఫేక్ చూపించేటోళ్ళు చాలా మంది ఉంటారు, కానీ శివాన్ అట్లా కాదు, జెన్యున్ అండ్ ట్రస్టెడ్ ఉంటారు. ఈ ఎవరన్నా నీ కామెంట్లో కూడా అడగండి. నెక్స్ట్ వీడియో నేను సాయి అజిత్ మామ కొట్టి అన్న ఛానల్ అప్లోడ్ చేస్తాను. బాయ్. థ్యాంక్ యూ గైస్.